Hello aspirants, welcome to Epitome IAS. This is Mansoor, your geography faculty. So ఇవాళ గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఎగ్జామ్ రాసిన పిల్లలు చాలా మంది దగ్గర రివ్యూస్ తీసుకుంటే కొంతమంది పేపర్ టఫ్గా వచ్చిందని చెప్తున్నారు, కొంతమంది పేపర్ లేదు సార్ మోడరేట్గా వచ్చిందని చెప్తున్నారు, కొంతమంది అయితే ఈజీగా వచ్చిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఏదేమైనా కానీ టాక్ మాత్రం మిక్స్డ్ టాక్ అయితే మార్కెట్లో నడుస్తుంది. అండ్ చాలా మంది సార్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని చెప్పి చాలా స్టూడెంట్స్ కాల్ చేసి అడగడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ వాట్ వీఆర్ థింకింగ్ ఈస్ చాలా మంది స్టూడెంట్స్ దగ్గర రివ్యూస్ తీసుకున్న తర్వాత అండ్ వీఆర్ థింకింగ్ దట్ కట్ ఆఫ్ అనేది ఇట్ విల్ బి సమ్వాట్ బిట్వీన్ 65 నుంచి 70 ఉండొచ్చు, ఆర్ఎల్స్ ఇంకా కొద్దిగా పెరిగితే మాత్రం 70 నుంచి 75 మధ్యలో మనకి కట్ ఆఫ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ పేపర్ ఈజీగా కనుక మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ కనిపించి మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్కువ బాగా పర్ఫామ్ చేస్తే కట్ ఆఫ్ అనేది 75+ వెళ్తుంది. ఒకవేళ మోడరేట్గా ఉంటే 70 నుంచి 75 మధ్యలో ఉంటుంది. ఒకవేళ టఫ్గా కనుక ఉంటే 70కి బిలోగానే కట్ ఆఫ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే రైట్. ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ సెషన్లో జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ ఏమొచ్చాయి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఇవాళ జరిగిన ఎగ్జామ్లో, అండ్ ఆ క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్ అనేది మనం ఆ కీ అనేది ఇప్పుడు ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఏంటంటే మనకి డిఫరెంట్ సెట్స్ ఆఫ్ క్వశ్చన్స్ పేపర్ వచ్చినాయి కాబట్టి అండ్ ప్రతి క్వశ్చన్ పేపర్లోని కింద ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా షఫుల్ చేసి ఇవ్వటం జరిగింది. ఓకే, సో ఇక్కడ నేను జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ నేను చదువుతాను. మీరేం చేస్తారంటే ఆ క్వశ్చన్స్ మీరు మీ సెట్లో ఏ నెంబర్లో ఉందో ఒకసారి చూసుకోండి. దాంతోపాటు ఇక్కడ ABCD ఆర్ఎల్స్ 1 2 3 4 రైట్ అని నేను చెప్తే అక్కడ దెర్ ఈస్ ఎ హ్యూజ్ ప్రాబబిలిటీ దట్ ఈ నా దగ్గర ఉన్న సెట్లో ఆన్సర్ కనుక 2 అయితే మీ దగ్గర ఉన్న సెట్లో ఆన్సర్ అది మారిపోతూ ఉంటుంది. సో మీరు అలా కాకుండా నేను ఏదైతే ఆన్సర్ చెప్తున్నానో ఒకసారి మీరు జాగ్రత్తగా అది కూడా ఒకసారి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే రైట్. ఇంకా ఆలస్యం చేయకుండా జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయో ఒకసారి చూసుకుంటే కనుక, సో అందులో ఫస్ట్ క్వశ్చన్ సంబంధించి ఈ నా దగ్గర ఉన్న సెట్లో క్వశ్చన్ నెంబర్ 49 అనేది జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్ ఒకటి ఉంది. ఆ క్వశ్చన్ నేను ఒకసారి చదువుతున్నాను, మీరు కీ రాసుకునేటప్పుడు జాగ్రత్తగా రాసుకోండి, కీ పెట్టుకునేటప్పుడు. ఓకే, సో క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆర్ బ్యారేజ్ విత్ రివర్స్. ఇటువైపు లిస్ట్ 1 ఇచ్చాడు, లిస్ట్ 2 ఇచ్చాడు, ఇటువైపు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇటువైపు రివర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇటువైపు ఇచ్చిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో ఫస్ట్ మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఈ మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది మనకి ఏ రివర్ మీద కనిపిస్తుందండి, ఐడియా ఉందా? ఈ మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది మనకి కృష్ణా రివర్ మీద కనిపిస్తుంది. సో 1ని 2తో మ్యాచ్ చేయండి. సో 1ని 2తో మ్యాచ్ చేస్తే మనకి ఎన్ని కనిపిస్తున్నాయి? 3 ఆప్షన్స్ మిగిలాయి, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. తర్వాత నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది? నిజాం సాగర్ ప్రాజెక్ట్ మనకి ఎక్కడ కనిపిస్తుందండి? మనకి గోదావరి మీద కనిపిస్తుంది. ఓకే, సో దాంతోపాటు రైట్. సో అలా కనుక చూసుకుంటే ఆన్సర్ ఏమవుతుందండి? సారీ, నిజాం సాగర్ ప్రాజెక్ట్ మనకి ఎక్కడ కనిపిస్తుంది? గోదావరి మీద కాదు కదా. నిజాం సాగర్ ప్రాజెక్ట్ మనకి మంజీరా మీద కనిపిస్తుంది. ఎక్కడ? మంజీరా మీద కనిపిస్తుంది. ఫస్ట్ వన్ మనం కృష్ణాతో మ్యాప్ చేసుకున్నాం, సెకండ్ దాన్ని మనం దేంతో మ్యాచ్ చేస్తున్నాం? నిజాం సాగర్ ప్రాజెక్ట్ అనేది మనకి మంజీరా రివర్ మీద కనిపిస్తుంది. తర్వాత దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ కనిపిస్తుందండి? దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మనకి గోదావరి రివర్ మీద కనిపిస్తుంది. చానక కొరట బ్యారేజ్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది? పెన్ గంగా మీద కనిపిస్తుంది. సో ఏని మనం గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మనం 2తో మ్యాచ్ చేయాలి కృష్ణా రివర్తో. తర్వాత నిజాం సాగర్ ప్రాజెక్ట్ని మనం మంజీరా రివర్తో మ్యాచ్ చేయాలి. అలా కనుక మ్యాచ్ చేసుకుంటే నా దగ్గర ఉన్న సెట్లో ఆప్షన్ 4 విల్ బి ద రైట్ ఆన్సర్. మీరు ఏం చేస్తారంటే మహాత్మా గాంధీ కల్వకుర్తి ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మీరు కృష్ణా రివర్తో మ్యాచ్ చేసుకోండి. కృష్ణా రివర్తో మ్యాచ్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ షఫుల్ అయి ఉంటాయి కాబట్టి ఎక్కడైతే ఆన్సర్ వస్తుందో చూడండి. ఏని 2తో మ్యాచ్ చేయాలి, నిజాం సాగర్ ప్రాజెక్ట్ని మనం 4తో మ్యాచ్ చేయాలి, మంజీరాతో మ్యాచ్ చేయాలి. సో అవి రెండు చేస్తే మీకు ఇచ్చిన ఆప్షన్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే రైట్. ఆ తర్వాత సెకండ్ క్వశ్చన్ కనుక గమనిస్తే జాగ్రఫీకి సంబంధించి నా దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 79 ఈజ్ రిలేటెడ్ టు జాగ్రఫీ. ఇక్కడ నేను క్వశ్చన్ చదువుతున్నాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్. కింద 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ 2 స్టేట్మెంట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్లో మనకి అసర్షన్ రీజన్ టైప్ ఇవ్వడం జరిగింది. సో ఇఫ్ యూ సీ ద అసర్షన్లో వీడేం చెప్తున్నా అంటే ఓరోగ్రాఫిక్ ప్రెసిపిటేషన్ రిజల్ట్స్ వెన్ మూవింగ్ మాయిశ్చర్ లాడెన్ స్ట్రైక్స్ ఏ ఓరోగ్రాఫిక్ బ్యారియర్ అండ్ ఈజ్ ఫోర్స్డ్ అప్వర్డ్స్ అని చెప్పి అసర్షన్ ఇవ్వడం జరిగింది.
రీజన్ ఏమిస్తున్నాడు, మోస్ట్ ఆఫ్ ద ప్రెసిపిటేషన్ ఫాల్స్ ఆన్ ద విండ్వర్డ్ సైడ్స్ ఆఫ్ ద బ్యారియర్ అండ్ లీవర్డ్ సైడ్ ఈజ్ లైక్లీ టు బి డ్రై అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ అసర్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే వీడు ఓరోగ్రాఫిక్ ప్రెసిపిటేషన్ అన్నాడు. ఓరోగ్రాఫిక్ ప్రెసిపిటేషన్ అంటే ఏంటి, జనరల్గా హిల్స్ దగ్గర ఏవైతే ప్రెసిపిటేషన్ జరుగుతుందో పైన దాన్ని మనం ఓరోగ్రాఫిక్ ప్రెసిపిటేషన్ అని చెప్పి మాట్లాడతాం. అంటే ఏంటి, క్లౌడ్స్ అనేవి రెయిన్ఫాల్ త్రూ హిల్స్ దగ్గర జరిగితే పైన మౌంటైన్స్ దగ్గర దాన్ని మనం ఓరోగ్రఫీ అని చెప్పి పిలుస్తాం. సో ఇక్కడ ఈ విడిచిన స్టేట్మెంట్లో ఓరోగ్రఫీ ప్రెసిపిటేషన్ రిజల్ట్స్ వెన్ మూవింగ్ అ మాయిశ్చర్ లాడెన్ ఎయిర్ స్ట్రైక్ ద ఓరోగ్రాఫిక్ బ్యారియర్ అండ్ ఈజ్ ఫోర్స్డ్ అప్వర్డ్స్. ఎస్, ఇది కరెక్టే. ఇది బేసిక్ ఓరోగ్రాఫిక్ ప్రెసిపిటేషన్ యొక్క డెఫినేషన్ అనమాట. ఇప్పుడు రీజన్ ఏం చెప్తున్నాడు, మోస్ట్ ఆఫ్ ద ప్రెసిపిటేషన్ ఫాల్స్ ఆన్ విండ్వర్డ్ సైడ్ అండ్ ఆఫ్ ద బ్యారియర్ అండ్ లీవర్డ్ సైడ్ ఈజ్ లైక్లీ టు బి డ్రై. ఇది కూడా కరెక్టే. ఎప్పుడైతే ఓరోగ్రాఫిక్ ప్రెసిపిటేషన్ జరుగుతుందో ఎటువైపు నుంచి అయితే ఆ క్లౌడ్స్ వస్తున్నాయో అక్కడే మనకి ప్రెసిపిటేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది, రెయిన్ఫాల్ జరుగుతుంది. దానికి ఆపోజిట్ సైడ్ మనకి రెయిన్ఫాల్ అనేది ఉండదు. సో ఇఫ్ యూ అబ్జర్వ్ మనకి వెస్టర్న్ ఘాట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద రెయిన్ఫాల్ విల్ బీ ఆన్ వెస్టర్న్ సైడ్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ సైడ్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ మనకి రెయిన్ఫాల్ అంత ఉండదు, బికాస్ ఈస్టర్న్ సైడ్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ విల్ కమ్ అండర్ లీవర్డ్ సైడ్, వెస్టర్న్ సైడ్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ విల్ కమ్ అండర్ విండ్వర్డ్ సైడ్. సో ఇక్కడ ఇచ్చిన రీజన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కరెక్ట్ రీజన్ ఫర్ పైన ఇచ్చిన అసర్షన్ కి. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, నా దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్లో ఆప్షన్ 3 అనేది రైట్. కొంతమందికి ఇక్కడ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఈస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది కొంతమందికి ఆప్షన్ ఏలో ఉండొచ్చు, ఆప్షన్ బిలో ఉండొచ్చు. బట్ నా పాయింట్ ఏంటంటే రెండు కూడా కరెక్టే అండ్ కింద ఇచ్చిన రీజన్ అనేది ఇట్ ఈస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద అసర్షన్. సో ఒకసారి గమనించాలి అది. ఓకే రైట్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనిస్తే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు మినరల్ మ్యాంగనీస్ ఇన్ ఇండియా. మ్యాంగనీస్ కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట ఇది. జనరల్గా ఇది మనం ఎకనామిక్ జాగ్రఫీలో చదువుతాం. సో ఎకనామిక్ జాగ్రఫీ చదివేటప్పుడు మనం మినరల్ రిజర్వ్స్, తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్స్, ఆ తర్వాత డిఫరెంట్ స్టీల్ ప్లాంట్స్ గురించి అండ్ పెట్రోలియం రిజర్వ్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ వీడు మ్యాంగనీస్ కి సంబంధించిన క్వశ్చన్ అడగడం జరిగింది. కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ కనుక గమనిస్తే స్టేట్మెంట్ ఏలో ఏం చెప్తున్నాడు, ఒడిశా ఈజ్ ద స్టేట్ విత్ హైయెస్ట్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. మీరు మనం మ్యాంగనీస్ గురించి చదువుకునేటప్పుడు ఒరిస్సా గురించి చదువుతాం. సో ఒరిస్సా అనేది మనకి ఎక్కువగా మ్యాంగనీస్ రిజర్వ్స్ ఒరిస్సాలో దొరుకుతాయని చెప్పి చదువుతాం. సో ఈ స్టేట్మెంట్ ఏ అనేది డైరెక్ట్ వాడు ఫ్యాక్చువల్ స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ ఏ అనేది కరెక్టే. ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ ఇన్పుట్ ఇన్ స్టీల్ మేకింగ్ ఇన్ ఎలాయ్ ఫామ్. ఎస్, మనం స్టీల్ మేకింగ్ లో మ్యాంగనీస్ ని వన్ ఆఫ్ ద ఎలాయ్గా యూస్ చేస్తూ ఉంటాం. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా కరెక్టే. స్టేట్మెంట్ సి చూడండి, పైరలోసైట్ ఈజ్ ద ఓర్ ఆఫ్ మ్యాంగనీస్. ఎస్, ఇది కూడా కరెక్టే. తర్వాత గాండైట్ అండ్ కోడురైట్ డిపాజిట్స్ ఆర్ రిచ్ ఇన్ మ్యాంగనీస్ ఓర్స్. ఎస్, ఇది కూడా కరెక్టే. ఇక్కడ ఇచ్చిన 4 స్టేట్మెంట్స్ కూడా దే ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద మ్యాంగనీస్ ఓర్. సో ఆప్షన్ విల్ బి ఏ, బి, సి అండ్ డి ఆర్ కరెక్ట్. మీ దగ్గర ఉన్న ఆప్షన్స్లో అది మైట్ బి సెకండ్ ఆప్షన్లో ఉండొచ్చు, థర్డ్ ఆప్షన్లో ఉండొచ్చు, కొంతమందికి ఫోర్త్ ఆప్షన్లో కూడా ఉంటుంది. బట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏ, బి, సి అండ్ డి. దేనికి సంబంధించిన ఆన్సర్ అమ్మా ఇది? మ్యాంగనీస్కి సంబంధించిన ఆన్సర్. ఓకే, జాగ్రత్తగా గమనించాలి. తర్వాత క్వశ్చన్ కనుక గమనిస్తే, తర్వాత హీఈస్ ఆస్కింగ్ అబౌట్ కొపెన్స్ క్లాసిఫికేషన్. జనరల్గా ఈ కొపెన్స్ క్లాసిఫికేషన్ మీద కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి చాలా అరుదుగా అడుగుతూ ఉంటాడు. రీసెంట్గా జరిగిన ఎగ్జామినేషన్స్లో మనకి దీని మీద క్వశ్చన్స్ అనేవి కనపడవు. బట్ మన ఎగ్జామ్లో గ్రూప్ 1 ఎగ్జామ్లో ఏం జరిగిందంటే వీడు కొపెన్స్ క్లాసిఫికేషన్ మీద క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. అందులో కూడా వాడు ఇండియా గురించి అడగలేదు, తెలంగాణ స్టేట్ గురించి అడిగాడు. చూడండి, అకార్డింగ్ టు కొపెన్స్ క్లాసిఫికేషన్, లార్జ్ ఏరియా ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫాల్స్ అండర్ ఆప్షన్ 1 హాట్ సెమీ యారిడ్ క్లైమేట్, ఆప్షన్ 2 ట్రాపికల్ సవన్నా క్లైమేట్, ఆప్షన్ 3 హ్యూమిడ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్, ఆప్షన్ 4 మాన్సూన్ క్లైమేట్. ఆన్సర్ కనుక గమనిస్తే మనకి ఆన్సర్ విల్ బి ట్రాపికల్ సావర్నా క్లైమేట్. ఎవరైనా మాన్సూన్ క్లైమేట్ అని పెట్టుంటే వాళ్ళ ఆన్సర్ రాంగ్ అవుతుందమ్మా. ఆన్సర్ విల్ బి ట్రాపికల్ సావర్నా క్లైమేట్, ఏడబ్ల్యూ అని మనం షార్ట్ ఫామ్ లో పిలుస్తాం అనమాట. సో తర్వాత చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ నేషనల్ పార్క్స్ అండ్ దేర్ స్టేట్స్. నేషనల్ పార్క్స్ అడగడం జరిగింది, ఇటువైపు నేషనల్ పార్క్స్ ఇచ్చాడు, ఇటువైపు రెస్పెక్టివ్ స్టేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ ఏలో తడోబా నేషనల్ పార్క్, సెకండ్ మాధవ్ నేషనల్ పార్క్, సి దుధ్వా నేషనల్ పార్క్, డిలో బందీపూర్ నేషనల్ పార్క్. సో ఇఫ్ యూ అబ్జర్వ్, మనం ప్లేసెస్ ఇన్ న్యూస్ గురించి రీసెంట్గా 3 సిరీస్ అనేవి చేయడం జరిగింది. సో అందులో మనం బందీపూర్ నేషనల్ పార్క్ గురించి మెన్షనింగ్ చేయడం జరిగింది. దాంతోపాటు దానికి సంబంధించిన వేరే నేషనల్ పార్క్స్ ఏమైనా ఉంటే ఇంపార్టెంట్వి అవి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. డైరెక్ట్గా దాని నుంచి అడిగిన క్వశ్చన్ ఇది. సో ఇక్కడ మనం బందీపూర్ నేషనల్ పార్క్ని
కర్ణాటకతో మనం మ్యాచ్ చేస్తే, బికాస్ ఎందుకు, బందీపూర్ నేషనల్ పార్క్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, కర్ణాటకలో ఉంటుంది. బందీపూర్ నేషనల్ పార్క్ని మనం కర్ణాటకతో మ్యాచ్ చేస్తే డీని మనం దేంతో మ్యాచ్ చేయాలి, డీని 1తో మ్యాచ్ చేయాలి. డీని మనం దేంతో మ్యాచ్ చేయాలి, డీని 1తో మ్యాచ్ చేయాలి. ఎక్కడ, బందీపూర్ నేషనల్ పార్క్ కర్ణాటక. ఆ తర్వాత దుధ్వా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుందమ్మా, దుధ్వా నేషనల్ పార్క్ అనేది మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. కాబట్టి సిని 2 మ్యాచ్ చేయాలి. సో D1 C2 ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఎలాగో 3 పోతుంది, 4 పోతుంది. అండ్ ఇక్కడ ఉన్న 2 ఆప్షన్స్లో కూడా మనకి C2 D1 ఉంది. తర్వాత మనకి చూడాల్సింది ఏంటంటే మాధవ్ నేషనల్ పార్క్. సో మాధవ్ నేషనల్ పార్క్ మనకి ఎక్కడ కనిపిస్తుంది, మాధవ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుందమ్మా, మాధవ్ నేషనల్ పార్క్ అనేది మనకి మధ్యప్రదేశ్లో కనిపిస్తుంది. సో కాబట్టి B4 ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ 1. సో కరెక్ట్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను కదా అని చెప్పి మీరు గుడ్డిగా పెట్టొద్దు. ఎందుకంటే ఇక్కడున్న సిరీస్లో, ఇక్కడున్న పేపర్లో మనకి ఆప్షన్ 1లో ఉంది. కొంతమంది దగ్గర అది ఆప్షన్ 2లో ఉంటుంది, 3లో ఉంటుంది, అండ్ అలాగే 4లో కూడా ఉంటుంది. బట్ ఇక్కడ మనం మ్యాచ్ చేయాల్సింది ఏంటంటే తడోబా నేషనల్ పార్క్ అనేది మహారాష్ట్రలో ఉంటుంది, మాధవ్ నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్లో ఉంటుంది, దుధ్వా నేషనల్ పార్క్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, అలాగే బందీపూర్ నేషనల్ పార్క్ అనేది మనకి కర్ణాటకలో ఉంటుంది. సో అది మీరు మ్యాచ్ చేసుకొని ఆన్సర్ అనేది కరెక్ట్గా పెట్టారా రాంగ్ పెట్టారా ఒకసారి గమనించండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 84, అరేంజ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీమేల్ లిటరసీ రేట్ బేస్డ్ ఆన్ 2011 సెన్సెస్. సో మనం జాగ్రఫీ PYQ సిరీస్ చేసేటప్పుడు నేను చాలా సార్లు స్ట్రెస్ చేసి చెప్పడం జరిగింది. ఏంటి, మనకి నెక్స్ట్ సెన్సెస్ వచ్చేంత వరకు ఈ 2011 సెన్సెస్ని మనం బాగా చదవాలి. సో ఒకసారి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కనుక గమనిస్తే, లాస్ట్ ఇయర్ జరిగిన 2023లో జరిగిన క్వశ్చన్ పేపర్లోనే మనకి 5 to 6 క్వశ్చన్స్ అనేవి 2011 సెన్సెస్ బేస్డ్ అయి ఉన్నాయి. సో ఆ సిరీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను చాలా గట్టిగా చెప్పడం జరిగింది ఏంటి, 2011 సెన్సెస్ జిస్ట్ అనేది బాగా చదవండి, ఖచ్చితంగా క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అవుతాయని. సో ఇక్కడ చూడండి, వీడు క్వశ్చన్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది, ఫీమేల్ లిటరసీ రేట్ గురించి వీడు మాట్లాడుతున్నాడు. సో ఈ క్వశ్చన్ అనేది తెలంగాణ ఫీమేల్ లిటరసీ రేట్కి సంబంధించింది. అండ్ ఈ క్వశ్చన్లో వీడు అసెండింగ్ ఆర్డర్లో పెట్టమంటున్నాడు. అంటే ఏంటి, లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు. సో ఇఫ్ యూ అబ్జర్వ్, ఇక్కడ కింద ఇచ్చిన స్టేట్మెంట్ ఆప్షన్స్లో ఏలో నాగర్ కర్నూలు ఇచ్చాడు, బిలో మెదక్ ఇచ్చాడు, సిలో జోగులాంబ గద్వాల్ ఇచ్చాడు, డిలో నారాయణపేట్ అండ్ ఈలో వనపర్తి ఇచ్చాడు. సో 2011 సెన్సెస్ చదివిన వాళ్ళకి ఈ క్వశ్చన్ అనేది చాలా ఈజీగా పెట్టవచ్చు. ఏంటి, ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో అన్నిటికంటే తక్కువ మనకి జోగులాంబ గద్వాల్లో ఉంటుంది, అండ్ ఆ తర్వాత మనకి నారాయణపేట్ డిస్టిక్లో ఉంటుంది, అండ్ ఆ తర్వాత మనకి నాగర్ కర్నూల్, అండ్ ఆ తర్వాత మెదక్, చివరిగా మనం వనపర్తిలో ఉంటుంది. అంటే ఏంటి, వనపర్తిలో మనకి ఎక్కువ ఫీమేల్ లిటరసీ రేట్ ఉంటుంది కంపేర్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో కంపేర్ చేస్తే. కాబట్టి ఆప్షన్ విల్ బి CDABE. అండ్ నా దగ్గర ఉన్న సెట్లో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. సో జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ 2 అని చెప్తున్నాను కదా అని చెప్పి అందరికీ 2 ఉండదు ఆన్సర్. డిఫరెంట్ సెట్స్లో డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయి. బట్ ఆన్సర్ విల్ బి CDABE. జోగులాంబ గద్వాల్, దాని తర్వాత మనకి ఎక్కువగా నారాయణపేటలో కనిపిస్తుంది, ఆ తర్వాత నాగర్ కర్నూలులో కనిపిస్తుంది, ఆ తర్వాత మెదక్లో అండ్ వనపర్తిలో ఎక్కువగా ఉంటుంది అనమాట. ఏంటి, ఫీమేల్ లిటరసీ రేట్ అనేది. ఓకే, తర్వాత క్వశ్చన్ నెంబర్ 85, ద టర్మ్ ఆస్, అమాన్ అండ్ బోరో ఆర్ రిలేటెడ్ టు విచ్ క్రాప్ గ్రోన్ ఇన్ ద ఇయర్. ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్, ఈ 3 వర్డ్స్ కూడా బోరో కానీ, అమన్ కానీ, ఆస్ కానీ, ఇవన్నీ ఏంటయ్యా అంటే ఆల్ దీస్ 3 ఆర్ వెరైటీస్ ఆఫ్ ప్యాడీ, వరికి సంబంధించిన డిఫరెంట్ టర్మ్స్ అనమాట ఇవి. సో ఇక్కడ మనం ఆప్షన్స్లో కనుక గమనిస్తే, ఫస్ట్ ఆప్షన్లో 3 crops ఆఫ్ మెయిజ్ అని చెప్పాడు, రాంగ్ ఇది. సెకండ్లో 3 crops ఆఫ్ వీట్ అని చెప్పాడు, రాంగ్ ఇది. 3 crops ఆఫ్ ప్యాడీ గ్రోన్ ఇన్ వెస్ట్ బెంగాల్, ఇక్కడ మనం ప్లేస్తో సంబంధం లేదు, అది వెస్ట్ బెంగాల్లో వస్తుందా ఆర్ఎల్స్ సింగపూర్లో వస్తుందా సంబంధం లేదు. ఇక్కడ చూడాల్సింది ఏంటి, దీస్ 3 terms ఆర్ రిలేటెడ్ టు ప్యాడీ. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో క్వశ్చన్లో స్టేట్మెంట్ 3 విల్ బి ద రైట్ ఆన్సర్. అండ్ అన్నిట్లో 3 రైట్ ఆన్సర్ ఉండదు, నేను చాలాసార్లు చాలా స్ట్రెస్ చేసి చెప్పడం జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ విల్ బి ప్యాడీ. ప్యాడీ మీకు ఏ స్టేట్మెంట్లో ఏ ఆప్షన్లో ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. రైట్, తర్వాత క్వశ్చన్ నెంబర్ 86, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ స్టేట్మెంట్ ఏ చూస్తే, కౌలసనాల అండ్ బొగ్గుల వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ గోదావరి బేసిన్ అని చెప్పి ఇచ్చాడు. ఆప్షన్ బి చూడండి, స్టేట్మెంట్ బి చూడండి, కోటిపల్లి వాగు అండ్ ఆసిఫ్ నహర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ కృష్ణా బేసిన్. సో బేసిక్గా మనం రివర్స్ ఇన్ తెలంగాణ గురించి మాట్లాడుకునేటప్పుడు బేసిక్గా ముఖ్యంగా మనం గోదావరి రివర్ గురించి మాట్లాడతాం, దాంతోపాటు కృష్ణా రివర్ గురించి మాట్లాడతాం.
సో రివర్ మీద ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడతాం. అంటే ఆ రివర్ బేసిన్లో ఏవైతే కవర్ అవుతాయో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వరకు మనం లిస్ట్ అవుట్ చేసుకొని చదువుతాం. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో ఇవి రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్. ఎందుకు? మనకి గోదావరి బేసిన్లో బొగ్గుల వాగు కనిపిస్తుంది, అండ్ దాంతోపాటు కోటిపల్లి వాగు అండ్ ఆసిఫ్ నహర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేవి మనకి కృష్ణా బేసిన్లో కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అవ్వడం వల్ల బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. సో నా దగ్గర ఉన్న పేపర్లో బోత్ ఏ అండ్ బి అనేది ఆప్షన్ 4లో ఉంది. ఓకే, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, బోత్ ఏ అండ్ బి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ విల్ బి క్వశ్చన్ నెంబర్ 88 అండి. రైట్. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. క్వశ్చన్లో వీడు ఏమడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ కాంటినెంటల్ షెల్ఫ్ ఆర్ కరెక్ట్? కాంటినెంటల్ షెల్ఫ్ కి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ స్టేట్మెంట్ ఏలో కాంటినెంటల్ షెల్ఫ్స్ ఆర్ కాంటినెంటల్ మార్జినల్ ఏరియాస్ సబ్మర్జ్డ్ అండర్ ఓషియానిక్ వాటర్స్. ఇది బేసిక్ డెఫినేషన్ ఆఫ్ కాంటినెంటల్ షెల్ఫ్. సో కాంటినెంటల్ షెల్ఫ్ యొక్క డెఫినేషన్ అనేది స్టేట్మెంట్ ఏలో ఇచ్చాడు. సో ఆబ్వియస్లీ స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత కాంటినెంటల్ షెల్ఫ్స్ ఆర్ వెరీ వైడ్ అండ్ ఎక్స్టెన్సివ్ along the western coasts of South America where high mountains are very close and parallel to the coast. This is statement 2. So if you observe this statement 2, ఈ స్టేట్మెంట్ 2లో ఏమంటున్నాడంటే వెస్టర్న్ కోస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఏ కాంటినెంట్ యొక్క వెస్టర్న్ కోస్ట్ గురించి మాట్లాడుతున్నాడు? సౌత్ అమెరికన్ కాంటినెంట్ యొక్క వెస్టర్న్ కోస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఇఫ్ యూ అబ్జర్వ్ ద వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ సౌత్ అమెరికన్ కాంటినెంట్, వెస్టర్న్ కోస్ట్ లో మనకి ఏముంటుంది? యాండెస్ మౌంటైన్ పీక్స్ అనేవి మనకి కనిపిస్తాయి. సో ఇన్ జనరల్ గా మనకి యాండెస్ మౌంటైన్ పీక్స్ ఉండటం వల్ల అక్కడ మనకి కాంటినెంటల్ షెల్ఫ్ అనేది ఉండదు. కాంటినెంటల్ షెల్ఫ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. బట్ వీడి క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఇక్కడ ఎక్స్టెన్సివ్ కాంటినెంటల్ షెల్ఫ్స్ ఉంటాయని చెప్తున్నాడు. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. సో బి ఎప్పుడైతే తప్పు అవుతుందో ట్రై టు ఎలిమినేట్. ఇక్కడ ఆప్షన్ ఏలో బిని తీసేస్తే ఎస్ ఇది ఎలిమినేట్ అవుతుంది, 3 కూడా ఎలిమినేట్ అవుతుంది, దాంతోపాటు ఆప్షన్ 2 కూడా ఎలిమినేట్ అవుతుంది. ఇంకా మనకి డైరెక్ట్ గా ఆప్షన్ 4 మిగులుతుంది. ఏంటది? ఏ, సి అండ్ డి ఆర్ కరెక్ట్. ఓకే, తర్వాత 89th క్వశ్చన్ చూడండి. 89th క్వశ్చన్ కనుక గమనిస్తే 89th క్వశ్చన్ అనేది ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్ గురించి అడగడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ రీజెనరేటెడ్ టోపోగ్రఫీ? ఇక్కడ స్టేట్మెంట్ ఏలో ఇన్సైజ్డ్ మియాండర్ అన్నాడు, బిలో ఎంట్రెంచ్డ్ మియాండర్ అని చెప్పాడు, సిలో నిక్ పాయింట్ అని చెప్పాడు, అండ్ డిలో న్యాచురల్ లివీస్ అన్నాడు. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో కనుక మనం గమనిస్తే ఈ స్టేట్మెంట్స్లో మనకి ఇన్సైజ్డ్ మియాండర్ అండ్ ఎంట్రెంచ్డ్ మియాండర్, ఆబ్వియస్గా మనం ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించేటప్పుడు రెండు కనుక సేమ్ టాపిక్కి రిలేటెడ్ అయిన స్టేట్మెంట్స్ ఉంటే ఖచ్చితంగా అందులో ఏదో ఒకటి తప్పు అవుతుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి? ఇన్సైజ్డ్ మియాండర్ కరెక్టా, ఎంట్రెంచ్డ్ మియాండర్ కరెక్టా? సో జనరల్గా మనం రెజెనరేటెడ్ టోపోగ్రఫీ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఏంటి? కొత్తగా క్రియేట్ అయ్యే టోపోగ్రఫీ గురించి మాట్లాడుతున్నాం. సో ఎప్పుడు కూడా మనకి టోపోగ్రఫీ రెజెనరేషన్ ఎక్కడ జరుగుతుందంటే ఇన్సైజ్డ్ మియాండర్ దగ్గర జరుగుతుంది, ఎంట్రెంచ్డ్ మియాండర్స్ దగ్గర మనకి జరగదనమాట. కాబట్టి బి అనేది ఆప్షన్ని ఎలిమినేట్ చేసేస్తే మనకి బి ఎలిమినేట్ చేస్తే ఇంకా మిగిలేదు ఏంటమ్మా? బి ఎలిమినేట్ చేస్తే మనకి ఆప్షన్ 4 అనేది మిగులుతుంది. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ విల్ బి ఏ, సి అండ్ డి. ఈ 3 మాత్రమే రెజెనరేటెడ్ టోపోగ్రఫీకి సంబంధించిన ఆన్సర్స్. ఓకే, రైట్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 90. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లైమేట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సెలిరోఫిల్ ఎకోసిస్టమ్ ఆర్ బయోమ్? ఆప్షన్ 1 మాన్సూన్ క్లైమేట్, ఆప్షన్ 2 మెడిటేరియన్ క్లైమేట్, ఆప్షన్ సి తండ్రా క్లైమేట్, ఆప్షన్ 4 ఈక్విటోరియల్ క్లైమేట్. ఆన్సర్ ఏంటమ్మా? డైరెక్ట్ ఆన్సర్ ఇది మెడిటేరియన్ క్లైమేట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 90. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 104. సో క్వశ్చన్ నెంబర్ 104 అబ్జర్వ్ చేస్తే సెలెక్ట్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్కి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏముంటాయో అవి మొత్తం కూడా వీడు స్టేట్మెంట్స్లో ఇచ్చాడు. ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి. సో స్టేట్మెంట్ 1లో ఏం చెప్తున్నాడు? రెడ్యూస్డ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అంటున్నాడు, అండ్ డిక్రీజ్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటున్నాడు, ఇంక్రీజ్డ్ పోలార్ బియర్ పాపులేషన్ అంటున్నాడు. ఒకవేళ మనకి క్లైమేట్ చేంజ్ కనుక జరిగితే పోలార్ బియర్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వవు, డిక్రీజ్ అవుతాయి, చనిపోతాయి అవన్నీ కూడా. సో కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది తప్పు అవుతుంది. తర్వాత స్టేట్మెంట్ 3 చూడండి ఒకసారి. డిక్రీజ్ ఇన్ గ్లోబల్ టెంపరేచర్స్ డిక్రీజ్ అవుతాయా? లేదు, ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. తర్వాత డిక్రీజ్ ఇన్ ఓషన్ ఎసిడిటీ, రెడ్యూస్డ్ CO2 ఎమిషన్స్,
ఇంక్రీస్డ్ గ్లేషియర్ మాస్, ఇక్కడ చూడండి ఇంక్రీస్డ్ గ్లేషియర్ మాస్ అన్నాడు. ఒకవేళ క్లైమేట్ చేంజ్ కనుక జరిగితే గ్లేషియర్ మాస్ అనేది తగ్గుతుంది. సో కాబట్టి స్టేట్మెంట్ డీని కూడా మనం 4ని కూడా ఎలిమినేట్ చేసేస్తే ఇంకా మనకి అవుట్ రైటెడ్గా ఆప్షన్ 2 విల్ బి ద రైట్ ఆన్సర్. ఇఫ్ యూ సీ ద ఆప్షన్ 2, ఆప్షన్ 2లో వీడు ఇంక్రీస్డ్ సీ లెవెల్ అన్నాడు. ఎస్, మనకి క్లైమేట్ చేంజెస్ జరగడం వల్ల సీ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మోర్ ఇంటెన్స్ హరికేన్స్ వస్తాయి, దాంతోపాటు స్పీసీస్ అనేవి మైగ్రేట్ అవుతాయి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మైగ్రేషన్ జరుగుతుంది. సో కాబట్టి క్వశ్చన్ నెంబర్ 104 విచ్ ఈస్ రిలేటెడ్ టు క్లైమేట్ చేంజ్, ఆన్సర్ విల్ బి ఆప్షన్ 2 ఇంక్రీస్డ్ సీ లెవెల్, మోర్ ఇంటెన్స్ హరికేన్స్, స్పీసీస్ మైగ్రేషన్. ఇవి 3 కూడా మనకి క్లైమేట్ చేంజ్లో పార్ట్గా కనిపిస్తాయి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 105 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అబౌట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇది కూడా మనకి అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి మనం అందరం చదువుతాం, బట్ క్వశ్చన్లో ఆన్సర్ ఎంతమంది చేశారో చూద్దాం. సో ఇఫ్ యూ సీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అబౌట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, కింద స్టేట్మెంట్స్ కనుక చూస్తే స్టేట్మెంట్ ఏ, గ్రీన్ హౌస్ గ్యాస్ అబ్జార్బ్స్ లాంగ్ వేవ్ రేడియేషన్ ఫ్రమ్ ద అర్త్. ఎస్, ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి లాంగ్ వేవ్ రేడియేషన్స్ని ఇవి అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. తర్వాత గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హీటింగ్ ఆఫ్ అర్త్స్ సర్ఫేస్ అండ్ అట్మాస్ఫియర్. ఇది కూడా కరెక్టే. ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కాసెస్ ఎల్ నినో ఎఫెక్ట్. ఇది కూడా కరెక్టే. ఫ్యూ ఆఫ్ డైరెక్ట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండర్ క్యోటో ప్రోటోకాల్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్, CH4, SF6, SO2. సో మేబీ ఇక్కడ రాంగ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే మన కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలిమినేషన్ మెథడ్స్ ఉపయోగించేటప్పుడు ఇటువంటి టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఏంటది? రాంగ్ అయ్యే ప్రాబబిలిటీ ఉంటుంది. ఓకే, అది పక్కన పెట్టండి. సో జనరల్గా ఇక్కడ క్యోటో ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నాడు. క్యోటో ప్రోటోకాల్ గురించి మాట్లాడకుండా కనుక ఉంటే ఈ 4 గ్యాసెస్ కూడా దే ఆర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, కానీ వీడు క్యోటో ప్రోటోకాల్లో సల్ఫర్ డైఆక్సైడ్ గురించి మెన్షనింగ్ ఉండదు. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ డి అనేది తప్పు అవుతుంది. సో ఎప్పుడైతే డి తప్పు అవుతుందో ఆన్సర్ విల్ బి ఏబిసి. నా దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్లో ఏబిసి అనేది స్టేట్మెంట్ 1లో ఉంది, మీ దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్లో అది 2లో ఉండొచ్చు, 3లో ఉండొచ్చు, 4లో ఉండొచ్చు. బట్ గమనించండి, ఏ, బి అండ్ సి మాత్రమే కరెక్ట్, డి అనేది తప్పు. రైట్, తర్వాత క్వశ్చన్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ రూల్స్ ఇన్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు దేర్ ఇయర్ ఆఫ్ పాసింగ్. ఇటువైపు కొన్ని యాక్ట్స్ ఇచ్చాడు, ఇటువైపు ఇయర్ ఇచ్చాడు. సో ఫస్ట్ వన్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, సెకండ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్, సి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, 4 హజార్డస్ వేస్ట్ యాక్ట్, తర్వాత ఈ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్. క్వశ్చన్ నెంబర్ 112. సో ఇక్కడ మనం గమనిస్తే మనకి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందమ్మా? 1980లో వస్తుంది. తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ మనకి 2010లో ఉంటుంది. సో మనం ఏని 5తో బిని 1తో మ్యాచ్ చేస్తే ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఓకే, తర్వాత ఈ చూడండి, ఈ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్, ఈ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ మనకి 2002లో వస్తుంది. సో ఇప్పుడు ఈని 3తో మ్యాచ్ చేస్తే ఎన్ని స్టేట్మెంట్స్ రైట్ అవుతున్నాయి? ఎస్, ఒక స్టేట్మెంట్ మాత్రమే వస్తుంది, ఒక ఆప్షన్ మాత్రమే వస్తుంది, దట్ ఈస్ ఆప్షన్ ఏ. సో ఇక్కడ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనేది మనం 5తో మ్యాచ్ చేయాలి, గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ని మనం 2010తో మ్యాచ్ చేయాలి, దట్ ఈస్ ఫస్ట్. తర్వాత వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ని మనం 4తో మ్యాచ్ చేయాలి, హజార్డస్ వేస్ట్ ఫస్ట్ అమెండ్మెంట్ రూల్స్ని మనం దేంతో 2తో మ్యాచ్ చేయాలి. దాని తర్వాత బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ని మనం 3తో మ్యాచ్ చేయాల్సి వస్తుంది. సో ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. అండ్ దాని తర్వాత ఇఫ్ యు సీ ద నెక్స్ట్ క్వశ్చన్ అనేది డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో ఎల్లో రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ఏంటండి? ఎల్లో రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు వాట్? ఆయిల్ సీడ్స్. దీనికోసం చదవాలా? లేదు, ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ ఎక్కడైతే కనిపిస్తుందో అది రైట్ ఆన్సర్. దాని తర్వాత 124, అకార్డింగ్ టు ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ ISFR రిపోర్ట్ 2021, the percentage of country's geographical area covered by forest is approximately dash. చూడండి, ISFR రిపోర్ట్ 2021. నేను PYQ అనాలిసిస్ చేసేటప్పుడు జాగ్రఫీది ISFR రిపోర్ట్ 2021 అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా నెక్స్ట్ రిపోర్ట్ వచ్చేంత వరకు ఈ రిపోర్ట్ మీద ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకి క్వశ్చన్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఆన్సర్ కనుక చూస్తే క్వశ్చన్ ఏమంటున్నాడు? జాగ్రఫికల్ ఏరియా కవర్డ్ బై ఫారెస్ట్ ఏరియా గురించి వీడు అడగడం జరిగింది. సో ద ఆన్సర్ విల్ బి 21.7%. ఇది డైరెక్ట్ ఫ్యాక్ట్.
సో అవి మనకి జాగ్రఫీ గ్రూప్ 1 ఎగ్జామ్లో జరిగిన జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్. సో ఐ హోప్ మీరందరూ కూడా ఈ క్వశ్చన్స్ని మీరు మ్యాప్ చేసుకుని ఉంటారని చెప్పి నేను భావిస్తున్నాను. అండ్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్లో దాదాపు ఒక 60% క్వశ్చన్స్ అనేవి కొద్దిగా ఈజీ క్వశ్చన్స్, మిగిలిన 40% క్వశ్చన్స్ అనేవి కొద్దిగా టఫ్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో ఐ హోప్ మీ అందరికి కూడా మంచి మార్క్స్ వస్తున్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఒకవేళ మీ మార్క్స్ కనుక 65 నుంచి 70 మధ్యలో ఉంటే మీరు కంగారు పడొద్దండి. ఓకే, సో మనకి కమింగ్ డేస్లో ఇంకా ఎగ్జాక్ట్గా ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని చెప్పి మనకు తెలుస్తుంది. బట్ ఇప్పటి వరకు మాత్రం 65+ మార్క్స్ తెచ్చుకుంటున్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్త, కొద్దిగా ప్రశాంతంగా ఉండొచ్చు మీరు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదే సిరీస్ని కంటిన్యూ చేస్తూ మన ఛానల్లో నెక్స్ట్ సెట్ ఆఫ్ టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద కూడా మనం ఆన్సర్స్ అనేవి కీ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ కామెంట్లో మీ కామెంట్ పెట్టండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, అండ్ ఐ విల్ బి అడ్రసింగ్ దట్ కామెంట్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.